టీఎస్సీ. కేసీఆర్కు బీఎస్పీ యుద్ధం అన్నట్టు జరిగింది. పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి బీఎస్పీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడాన్ని బాగా పబ్లిక్లో విమర్శలు వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు? అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే. అంటే అసెంబ్లీ ఎలక్షన్స్లలో మేమే కాదు అందరూ అధికార పార్టీ మీద పోరాటం చేసిన వాళ్ళే. ఎక్స్క్లూజివ్లీ మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చాలా అగ్రెసివ్గా, చాలా యుద్ధ ప్రాతిపదికన నిరుద్యోగుల పక్షాన, మహిళల పక్షాన, అందరి పక్షాన పోరాటం చేసిండ్రు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కానీ, గ్రూప్ 1 కానీ ప్రతి దాని మీద పోరాటం చేసిండ్రు. అది కరెక్టే. కానీ ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ వచ్చినాయి. మళ్ళీ ప్రభుత్వం మారి కూడా 3 months 100 days అవుతుంది. 100 days అవుతున్నా కూడా ఇంతవరకు ఏం మార్పులు లేవు. అంటే ఇప్పుడు చిన్న వర్క్ చేయడం వల్ల చాలా మార్పులు వస్తాయి. అలాంటి పనులు కూడా చేయట్లేదు ఇప్పుడున్న ప్రభుత్వం. ముఖ్యంగా ఇప్పుడు ప్రతి పార్టీకి, ఏ పార్టీ అయినా మనం చూసుకున్నా కూడా ప్రతి పార్టీకి పొత్తులు, టాక్టిక్స్ అనేది చాలా ఇంపార్టెంటు. ఇప్పుడున్న ఏ పార్టీ అయినా పొత్తులు లేకుండా సర్వైవ్ అవ్వలేదు. అంటే ప్రతి పార్టీ పొత్తు పెట్టుకున్న పార్టీయే. కాబట్టి మేము ఈసారి పొత్తు పెట్టుకోవడం జరిగింది. దాని గురించి ప్రజలందరూ ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ, బహుజన్ సమాజ్ పార్టీ కానీ, మేమందరం కూడా ప్రజల పక్షాన, సబ్బండ వర్గాల పక్షాన మాత్రమే మేము పోరాడుతాము. మేము ఎక్కడున్నా సరే మా గుండె, మా హృదయం మొత్తం ప్రజల పక్షానే ఉంటుంది. కాబట్టి ఎవరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఇట్లా పార్టీలో వేరే పార్టీలో జాయిన్ అయినట్టు అట్లా వస్తుంది, కానీ అదంతా రాంగ్. అది ఓన్లీ న్యూస్ ఛానల్స్ చేస్తున్న నెగిటివ్ ప్రోపగండా మాత్రమే. కాబట్టి అవన్నీ ప్రజలు నమ్మొద్దు. కాబట్టి ముఖ్యంగా పొత్తులు అనేది కామన్ అండి. ఇప్పుడున్న మన దేశంలో చాలా మేము బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పాటు అయినప్పటి నుంచి అక్కడ యూపీలో చాలా పార్టీలతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. కాంగ్రెస్ పెట్టుకున్నది, టీఆర్ఎస్ టీడీపీతో పెట్టుకుంది, ఇంతకుముందుకు టీడీపీ కాంగ్రెస్తో పెట్టుకున్నది. కాబట్టి ప్రతి పార్టీ అనేది పొత్తులు అవసరం, ప్రతి పార్టీకి అవసరం. ఆ విధంగానే మేము పొత్తు పెట్టుకోవడం తప్ప మేము దాంట్లోకి పోలేదు. మేము జస్ట్ అలయన్స్ మాత్రమే, లోక్సభ ఎలక్షన్స్ కోసం అలయన్స్ మాత్రమే. ఇంకా ఎన్ని సీట్లు అవి అనేది ఇంకా ఖరారు కాలేదు. ఇంకా హైకమాండ్తో చర్చలు జరుగుతున్నాయి. అయితే ప్రధానంగా కేసీఆర్ భావాలను వ్యతిరేకించే ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు కేసీఆర్ని హక్కున చేర్చుకొని కేసీఆర్ జత కట్టడాన్ని ఎట్లా చూడవచ్చు మేడం? అదే నేను ఇప్పుడు చెప్పిన కదా, కేసీఆర్ గారి పైనే పోరాటం చేసి మళ్ళీ కేసీఆర్ గారితో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు అనేదే మెయిన్ క్వశ్చను. అంటే ఇప్పుడు చాలామంది కూడా నిన్నటి వరకు కూడా షర్మిల గారు ఇక్కడ తెలంగాణ కోడలు అని చెప్పి చాలా పోరాటాలు చేసింది, చాలా దారుణంగా విమర్శలు చేసింది రేవంత్ రెడ్డి గారి పైన, ప్రతి ఒక్కరిపైన. కానీ ఇప్పుడు ఏమైంది, డైరెక్ట్ ఢిల్లీకి ఫ్లైట్లో వెళ్ళిపోయింది, సోనియా గాంధీతో మాట్లాడింది, పార్టీని మెర్జ్ చేసింది. ఇప్పుడు ఏపీకి పోయి ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. అంటే ఒక అగ్రకులాల వాళ్ళకి లేనిది మా దగ్గరకు వచ్చేసరికి, అంటే బహుజన వర్గాల దగ్గరకు వచ్చేసరికి ఇవన్నీ లిట్మస్ పరీక్షలాగా ప్రజలు అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం ప్రజలేం అడగట్లేదు. మీడియా పీపుల్, కొంతమంది సోకాల్డ్ యాక్టివిస్టులు, సోకాల్డ్ పీపుల్ మాత్రమే, వాళ్ళు మేధావులని భ్రమపడే వాళ్ళు మాత్రమే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు తప్ప మేము ప్రజల దగ్గర పోతాం, వాళ్ళు డిసైడ్ చేస్తారు కదా ఓటు వేయాలా వద్దా అనేది. వీళ్ళు ఎందుకు అంత ఉలిక్కి పడి లేస్తున్నారు అంటే, ఇంతకుముందుకు 94లో మాన్యవర్ కాంశీరామ్ సారు బహుజన్ సమాజ్ పార్టీ ఫౌండరు, అప్పుడు ఎన్టీఆర్ గారితో టీడీపీతో పొత్తుకు పోదామంటే అప్పుడు కూడా ఇట్లనే వ్యతిరేకించడం జరిగింది. ఆ వ్యతిరేకత వల్లనే ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ పరిస్థితి. అప్పుడే కనుక పొత్తు పోతే ఇప్పుడు ఉన్న బహుజనులు, 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు బహుజనులు ఎక్కడో మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు. కాబట్టి పొత్తును వ్యతిరేకించొద్దు, పొత్తు బహుజన వర్గాల కోసమే అని మేము చెప్తున్నాం. కొంతమంది బీఎస్పీలో ఉండే వాళ్ళు కూడా
దీన్ని వ్యతిరేకించి పార్టీ నుంచి బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మేడం? వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు చెంచాలండి. చాలామంది వాళ్ళకి మంచి ప్రియారిటీ స్టేట్లో ఇవి ఇచ్చినాము, వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. కొంతమంది ఎవరైతే వెళ్ళిండ్రో వాళ్ళకి చాలా గొప్ప ప్రియారిటీ ఇచ్చింది బహుజన్ సమాజ్ పార్టీ. సార్ రిజైన్ చేసిన వెంటనే వాళ్ళు రావడం జరిగింది. సారు త్యాగం చూసి రావడం జరిగింది. బహుజన మూమెంట్ మేము పెద్ద ఎత్తున డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు 300 days ప్రతి పల్లె, ప్రతి ఊరు, ప్రతి గల్లీ తిరగడం జరిగింది. ఎండనక వాననక మొత్తం వర్షాన్ని ఎండను లెక్క చేయకుండా తిరగడం జరిగింది. అప్పుడు ఎవ్వరు రాలే. అప్పుడు ఎందుకు మీరు ఇంత కష్టపడుతున్నారు అని ఒక్కరు కూడా వచ్చి బహుజన రాజ్యాధికార యాత్రలో పార్టిసిపేట్ చేయలేదు. మొన్నటికి మొన్న సిర్పూర్లో కూడా ఎవ్వరూ పాల్గొనలేదు. ఒక్కరోజు వచ్చి ఒక్క ఓటు తీసుకురాలి, ₹1 పెట్టలేదు. ఎంత రాజకీయాల గురించి, రాజకీయ పొత్తుల గురించి విమర్శ చేసేటోళ్ళు రాజకీయాల్లోకి వచ్చి పార్టిసిపేట్ అవ్వమని చెప్తున్నాం. ముఖ్యంగా ఇలాంటి చెంచాలు పోతుంటారండి. ప్రతి ఒక్కరూ పార్టీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ లాస్ట్ వరకు ఉంటారని లేదు. ఎందుకు అంటే కొంతమంది అలసిపోతారు, కొంతమంది అమ్ముడుపోతారు. అందరికీ ఓపిక అనేది ఉండదు. కొంతమంది వారు స్వతహాగా కొన్ని ఆశలు పెట్టుకొని వస్తారు. వాళ్ళ ఆశలు నెరవేరకపోయేసరికి పార్టీ మీద దుమ్మెత్తి పోస్తారు, నాయకత్వం మీద దుమ్మెత్తి పోస్తారు. కాబట్టి ఆ మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చాలా దారుణంగా మాట్లాడుతున్నారు ఎవరైతే పార్టీ నుంచి వెళ్ళిపోయినరో. నిన్ననే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఒక ట్వీట్ చేయడం జరిగింది. మీరు పోతే పోయిర్రు, మీ నిస్సహాయత వల్ల పోతే పోయినరు కానీ నన్నేమైనా అనండి కానీ పార్టీని ఏమనొద్దు. ఈ పార్టీ మహనీయులు కలలు కన్న పార్టీ, ఎన్నో త్యాగాలు చేస్తే వచ్చిన పార్టీ, ఇది నేషనల్ పార్టీ. కాబట్టి పార్టీని ఏమనొద్దు అని చెప్పిండ్రు. విమర్శిస్తే మమ్మల్ని విమర్శించండి, అంతేగాని ఇష్టం వచ్చిన నోటికి ఎంత వస్తే అంత వాగుతున్నారు స్టూడియోలలో కూర్చొని. కాబట్టి ఆ చెంచాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేము అసలే పట్టించుకోం వాళ్ళ గురించి. ఓకే మేడం, ఒకవేళ నాగర్ కర్నూల్ పార్లమెంట్ నుంచి సార్ పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయని అనుకుంటారు? ఎందుకంటే అక్కడ స్థానికంగా కానీ లోకల్ బాడీస్ కానీ మన పార్టీకి సంబంధించి ఎక్కడ గెలిచినట్లు లేదు. ఇంకా 14-12 కాంగ్రెస్ గెలిచింది, అక్కడ 2 మాత్రమే బీఆర్ఎస్ ఉంది. మీరు పొత్తు పెట్టుకోబోయే పార్టీ పార్లమెంట్లో పరిధిలో. అవును, అంటే మేము ఇదే చెప్తున్నాం కదా, పొత్తుకు ఎట్లా పోతారు అని ఇప్పుడు చాలా ఏమంటారు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న సోకాళ్ళు మేధావులు కానీ ప్రతి ఒక్కరు. మేము ప్రజల దగ్గరికి పోతాం, ప్రజలు ఓట్లు వేస్తారా దీవిస్తారా అనేది వాళ్ళు చూసుకుంటారు. ఖచ్చితంగా నాగర్ కర్నూల్ సార్ ఒక్కరి కోసమే అనే కూడా నెగిటివ్ ప్రొపగండా చేస్తున్నారు. సార్ ఒక్కరి కోసం కాదండి, ఇంకా పొత్తులు ఎన్ని సీట్లు అనేది ఖరారు కాలేదు. ముఖ్యంగా నాగర్ కర్నూల్ సీట్లో మాత్రం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఎందుకంటే సారు పుట్టిన ప్రదేశం అది, అలంపూరు అక్కడే ఉన్నది. మళ్ళీ సార్ వాళ్ళ పేరెంట్స్ వర్క్ చేసిన ప్లేస్ అచ్చంపేట నియోజకవర్గం. సార్ బాల్యం అంతా అలంపూర్ అచ్చంపేటలో కొనసాగింది. ఆ మొత్తం పాలమూరు బిడ్డ, నడిగడ్డ బిడ్డ. అక్కడ పోరాటాలు కానీ మహాత్మా జ్యోతిబా ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మాన్యవర్ కాంశీరామ్ సార్ ఆశయాలతోని ఉన్న ప్రజలు అక్కడ ఎక్కువ ఉంటారు. కాబట్టి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు నాగర్ కర్నూల్ నుంచి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. మిగతా చోట్ల ఎక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది? ఒకవేళ సీట్లు మిగతా వాళ్ళకి ఇస్తే అంటే ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కన్ఫర్మ్ కాలేదు. 3 నుండి 5 సీట్లు అనుకుంటున్నారు, కానీ ఇంకా ఎక్కడ అనేది కన్ఫర్మ్ కాలేదు. మహిళా